వచ్చిన తర్వాత తన స్నేహితుల ప్రభావం వల్ల బ్యాడ్ ఫ్రెండ్షిప్, బ్యాడ్ హ్యాబిట్స్ వైపు దృష్టి మళ్ళింది. రోజీ దేవుని సన్నిధికి దూరమై తల్లిదండ్రులకు అవిధేయురాలైంది. అయితే ఒకరోజు రోజీ వాళ్ళ తండ్రి రోజీతో ఇలా మాట్లాడతారు. ఎవరి వయసులో లోకం మనది కవులుగా ఆకర్షిస్తుంది. కానీ మనం విశ్వాసంతో దేవుని భయభక్తిని కలిగి జీవించాలి. నాన్న, నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్టు జీవిస్తా, నీకెందుకు? రోజీ వాళ్ళ నాన్న మార్కెట్కి వెళ్తారు. అప్పుడు కొంతమంది రోజీ వాళ్ళ నాన్నని బ్యాడ్గా కామెంట్ చేస్తారు. అరే చూసావా, వీడే రోజీ వాళ్ళ నాన్న. మందు తాగుతూ తిరుగుతూ డ్రగ్స్ తీసుకుంటూ తిరుగుతూ ఉంది. రోజీ వాళ్ళ నాన్న ఇంటికి వచ్చిన తర్వాత, ఉషా, ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో తెలుసా? మన అమ్మాయి తిరుగుతుందని, తాగుతుందని, అన్ని చెడు లక్షణాలు అలవాటు చేస్తుందని అందరూ నన్ను ఎడతాళి చేస్తున్నారు. ఏం చేసిందండి మన అమ్మాయి? రోజీ, ఈరోజు మార్కెట్లో నీ వల్ల నాకు ఎంత అవమానం జరిగిందో తెలుసా? నువ్వు తిరుగుతున్నావని, తాగుతున్నావని, అన్ని చెడు లక్షణాలు అలవాటు చేస్తున్నావని అందరూ అనుకుంటున్నారు కదా. నీకు అవమానం జరిగితే నాకెందుకు నాన్న? నా లైఫ్ నా ఎంజాయ్మెంట్, నీకెందుకు? నాకు నీకు నా కడుపుని పెట్టుకున్నా పోయేది, నా కడుపుని పెరుగుతుంది. నీకు చచ్చిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పటి నుండి రోజీ వాళ్ళ అమ్మ రోజీ చనిపోవాలని ప్రేయర్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత రోజీ వాళ్ళ అమ్మ చర్చికి వెళ్ళి పాస్టర్ గారిని కలుసుకుంది. నిజం మాస్టర్ గారు, నాకు పేరు చూస్తుంది, దానికోసం నేను దానికోసమే కదా ఈ స్నేహం చూసుకుంటూ